two discs of same mass and different radii are made of different materials such that their thickness are 1 centimeter and 0.5 centimeter. The densities of materials are in the ratio 3:5. The moment of inertia of this disc respectively about their diameters will be in the ratio of x by 6. The value of x is, first of all, mass of the disc formula రాసుకుందాం. Mass equals to density into volume. సో డెన్సిటీ వాల్యూమ్ ఏం తీసుకోవాలి డిస్క్ది, డిస్క్ అండ్ సిలిండర్ది కూడా థిక్నెస్ ఉన్నప్పుడు సేమ్ వాల్యూమ్స్ ఉంటాయి. ఏంటిది ఫార్ములా సిలిండర్కి 5r² h, కాకపోతే h ప్లేస్లో ఇక్కడ ఏం తీసుకుంటాం, థిక్నెస్ తీసుకుంటాం, అంటే దాన్ని టీ తోటి ఇండికేట్ చేస్తాం. సో దీని నుంచి r²కి ఈక్వేషన్ ఏం రాసుకోవచ్చు, r² ఈక్వల్స్ టు m/ρ/t. సో కాకపోతే మనకిచ్చింది ఏంటిది, డిస్క్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డయామీటర్ బేస్ చేసుకుని ఎంత ఉంటుంది. I ఈక్వల్స్ టు మనకు తెలిసింది ఏంటిది mr²/4. కాకపోతే r² ప్లేస్లో ఏం తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, అంటే m ఇంటూ m డివైడెడ్ బై ρ/t. సో ఫైనల్గా ఏమొస్తుంది, m² డివైడెడ్ బై 4 అండ్ ρ/t. సో ఇక్కడ మాస్ అనేది సేమ్ అని మెన్షన్ చేశాడు అండ్ 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఓన్లీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రో తోటి టీ తోటి ఏ విధంగా రిలేట్ అవుతుందో రాసుకుంటాం, ఇన్ రో డివైడెడ్ బై టీ. సో దీన్ని రేషియో పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా రాసుకోవచ్చు, I1/I2 ఈక్వల్స్ టు, ఇది రివర్స్ ఆర్డర్లో తీసుకోవాల్సి ఉంటుంది, అంటే ρ2/ρ1 ఇంటూ T2/T1. సో ఇక్కడ ρ1 ρ2 ఏ రేషియో ఇచ్చాడు, 3:5. కాకపోతే ఇక్కడ ρ2:ρ1 ఉంది కాబట్టి ఏం రాసుకోవాలి, 5/3 రాసుకోవాలి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ థిక్నెస్ కూడా రేషియో ఏ విధంగా ఇచ్చాడు, 1 0.5, అంటే T1 1 T2 0.5. సో రివర్స్ ఆర్డర్ రాసుకుంటే ఏంటిది 0.5 డివైడెడ్ బై 1. సో రేషియోస్ ఆఫ్ I1 అండ్ I2 ఈక్వల్స్ టు 5/3 ఇంటూ 0.5 ఏ విధంగా రాసుకోవచ్చు, 5/10. సో 1/2. ఫైనల్లీ వీ విల్ గెట్ 5/6. కానీ మనకి ఇదేమి ఇచ్చాడు, దాని ఆన్సర్ x/6 అని ఇచ్చాడు. సో x ప్లేస్లో ఏముంది, 5 ఉంది. సో వీ విల్ రైట్ x ఈక్వల్స్ టు 5. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ C.